మీకు డ్రై కాఫ్ వీక్స్ అయినా తగ్గకపోతే దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఇది సింపుల్ థ్రోట్ ఇరిటేషన్ వల్ల అయి ఉండకపోవచ్చు. దిస్ కెన్ బి ఎ సైన్ టు సమ్ అదర్ కండిషన్. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ దివ్య, యువర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇన్ కరీంనగర్. సో ఈ డ్రై కాఫ్ కి చాలా కారణాలు ఉండొచ్చు. లైక్ ఎలర్జీస్ లో డ్రై కాఫ్ ఉండొచ్చు, సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కాఫ్ అనే సిమ్టమ్ ని చూస్తుంటాము, లేదా క్రానిక్ పొల్యూషన్ ఎక్స్పోజర్ కానీ, డస్ట్ ఎలర్జీస్ కానీ, స్మోకింగ్ చేసే వాళ్ళలో ఇలాంటి కారణాలు ఉండొచ్చు. కాఫ్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు ఒక వారం నుండి 10 రోజుల వరకు ఉండి తగ్గుముఖం పడుతుంది. కానీ అలా కాకుండా కాఫ్ మీకు 2 వారాల కంటే ఎక్కువ ఉన్నా, లేదా నెలల తరబడి కాఫ్ ఉన్నా, దానికి ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. క్రానిక్ కాఫ్ ఎక్కువ అవుతూ ఉంటే మీకు నైట్ టైం స్లీప్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, లేదా మాట్లాడడం కూడా డిఫికల్ట్ గా అనిపించచ్చు. డే టు డే యాక్టివిటీస్ కూడా మీకు కష్టంగా మారే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఒకవేళ ఈ కాఫ్ కనుక ఫీవర్ తో కానీ, బ్రీతింగ్ ఇష్యూస్ తో కానీ, చెస్ట్ డిస్కంఫర్ట్ ఆర్ చెస్ట్ పెయిన్ తో అసోసియేట్ అయి ఉంటే ఇది ఇమీడియట్ గా మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. తగ్గిపోతుందిలే అండ్ లైట్ తీసుకోకండి. క్రానిక్ కాఫ్ ని కాస్త సీరియస్ గా తీసుకోండి. ఇలాంటి మోర్ హెల్త్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ కొరకు మా పేజ్ ని ఫాలో అవ్వండి.